ఏంది భయపెట్టాలనుకున్నా కానిస్టేబుల్ అయినా కమిషనర్ అయినా తుపాకీ గురి పెట్టాలని డిసైడ్ అయిపోతే 2 సెకండ్లు చాలు వేసేయటానికి. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. కర్ణ బతికితే నీకు ఊపిరుంటది. నీ కొడుకుని కాపాడేసుకున్నా అనుకోక ఏ రోజుకైనా ఆడి చావు నా చేతుల్లోనే. ఇప్పుడు ఎలా ఉన్నారు? కాన్షియస్ గానే ఉన్నారు సార్. వెళ్ళి బయట వెయిట్ చేయండి, కాస్త మాట్లాడాలి. కర్ణ, కర్ణ, ఏడవద్దు కర్ణ, నీకేమి కాదు. ఆ రోజు కానిస్టేబుల్ అన్న మాట నిజమైంది కదా నందా. నిజాయితీగా ఉంటే ఒంట్లో ఊపిరెంతకాలం ఉండదన్నాడు. కరెక్టే కదా కర్ణ, ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నందా, చట్టాన్ని కాపాడటం తప్ప ఒక సిన్సియర్ ఆఫీసర్ వార్తలకు బదులు ఈ కత్తిపోట్లేంటి నందా? ఎవరు అటాక్ చేసింది, ఏం జరిగిందో చెప్పు, వాళ్ళందరినీ పట్టుకుంటాను. కర్ణ, కర్ణ, అసలు నువ్వు మధు ఇంటికి వస్తున్నావు కదా, కోర్టుకి నువ్వెందుకు బయలుదేరావు? మహేంద్ర గారి చెప్పు, ఏంటి మహేంద్ర గారేంటి అనుకో, ఏంటి ఏం చెప్పాను? మహేంద్ర గారు ఏమన్నారు? ఏం జరిగింది కదా, ఏమన్నారు ఆయన? కన్నా, 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 కళ్ళు తెరు. కన్నా, మాట్లాడు. కన్నా, కన్నా, డాక్టర్! Sorry, he's no more.